హలో, వెల్కమ్ టు అవర్ ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్. మీరు వర్కౌట్ చేసి బాడీ లూజ్ అవుదాం అనుకుంటున్నారా, లేదా బాడీని ఫిట్గా చేసుకుందాం అనుకుంటున్నారా? సో అయితే మీరు ఫస్ట్ డేనే హెవీ వర్కౌట్స్ చేసేయడం, రన్నింగ్ చేసేయడం అట్లాంటివి చేయకూడదు. ఫస్ట్ బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. సో వాటికి ఫ్లెక్సిబుల్ వార్మప్స్ ఉంటాయి అనమాట. నేను కొన్ని రకాలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి, అవి మాత్రం చేయండి. అండ్ ఒక 1 వీక్ అయితే ఇవే కంటిన్యూ చేయాలి. ఆ తర్వాతే వర్కౌట్ చేంజ్ అవ్వాలి. లేదంటే బాడీ కాంట్రాక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తే మీరు వర్కౌట్ చేయాలన్న థాట్ అయిపోతుంది మైండ్లో నుంచి. టోస్ టచ్ అండ్ హ్యాండ్స్ రొటేట్ ఇది పాసిబుల్ అయితే ఇది కూడా చేయండి. పాసిబుల్గానే ఉంటుంది, బట్ ఫస్ట్ డే అయితే కొంచెం టఫ్ ఉంటుంది. అండ్ No pain, no gain. మెయిన్లీ అన్నీ చేస్తారు కానీ హెడ్కి ఎవరో వర్కౌట్ అనేది చేయరు. అండ్ మన హెడ్ కూడా ఇంపార్టెంట్ కదా వీటికి కూడా. అండ్ చేసే ప్రతి వర్కౌట్ కౌంట్తోనే చేయండి. రోజు కౌంట్ చేసుకుంటే చేయండి. ఎందుకంటే ఈరోజు ఎంత చేసామో దానికంటే రేపు కొంచెం ఎక్కువ చేయాలి. అట్లీస్ట్ ఒక 10 అయినా సరే ఎక్కువ చేశారంటేనే ఏదైనా బాడీలో ఇంప్రూవ్మెంట్ కానీ ఫ్లెక్సిబిలిటీలో కానీ చేంజ్ కానీ వస్తుంది. మీరు అదే రోజు ఒక 10 చేసామో ఆ 10 రోజు చేసుకుంటూ వెళ్తే నో యూజ్ అట్ ఆల్. సో కౌంట్ మిస్ అవ్వకుండా ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేశారంటే కౌంట్ చేసుకుని చేయండి. ఆ కౌంట్ని రోజుకి మరీ ఒకరోజే కాకపోయినా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే, లేదు అదే కౌంట్ చేసుకుని వెళ్తే నో యూజ్ అట్ ఆల్. ఫస్ట్ అయితే ఈ వర్కౌట్స్ని అట్లీస్ట్ 1 or 2 వీక్స్, 1 వీక్ బాడీకి హ్యాబిటేట్ అయ్యేంత వరకు అయినా చేయండి. ఆ తర్వాతే వర్కౌట్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే నో యూజ్.